సో వరుస మరి వీళ్ళిద్దరు అంటే మీకు లావణ్య గారికి అసలు పరిచయం లేదు ఇప్పటి వరకు. అసలు సో మరి మీరు ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? అసలు నేను ఎవరమ్మా, నేను అమ్మా నాన్న మీలాగే ఒక జర్నలిస్ట్ అనుకోండి, ఒక ఆర్జే, ఒక విజే, అప్పుడప్పుడు ఏదైనా ఒక విశ్లేషకుడిగా ముందుకు వస్తుంటాను. ఇలా మీలాగే ఒక ఛానల్ వాళ్ళు పిలిచి ఏమనుకుంటున్నారు ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు ఇలా వీళ్ళందరూ వస్తుంటారు కదా, అలా నన్ను కూడా పిలిచి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు, అంటే మీరు జనరల్గా ఆడియో క్లిప్ ఫస్ట్ విన్నప్పుడు అందరూ కూడా ఏదో భూత పురాణం అని చెప్పి వదిలేశారు. కానీ ఆడియో క్లిప్ లో మీరు ఇది విన్నారా, ఈ పర్టికులర్ పాయింట్ లో క్లియర్ కట్ గా షీ మెన్షన్ మస్తాన్ సాయి తనతో రిలేషన్ లో ఉన్నట్టుగా క్లియర్ గా చెప్తోంది, మీరు విన్నారా? ఇది రాజస్థాన్ కూడా అదే కదా మీడియా ముందుకు వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను ఫస్ట్ ఆ పాయింట్ పట్టుకొచ్చాను. తర్వాత రాజస్థాన్ ఒక ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించాడు. తను తర్వాత అందుబాటులోకి రాలా. నేనేం చేశాను, నాకున్న సోర్సెస్ తోటి ఆ ఎఫ్ఐఆర్ కూడా అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను తీసుకొచ్చిన తర్వాత పెట్టుకోలేం కదా, చూపిద్దాం జనాలకని తీసుకొచ్చాను. ఇంకా దాంతో అందరూ లేదు, ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా అది వైరల్ అయింది, నన్ను ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. సో అలా ఒక టీవీ తర్వాత ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు అడగడం, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళే హింట్స్ ఇస్తూ పోయారు. వాళ్ళు సమాధానం చెప్పడానికి వచ్చి తర్వాత మస్తాన్ సాయిని తీసుకొచ్చారు వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. మస్తాన్ సాయికి నాకు ఏ సంబంధం లేదు, మస్తాన్ సాయి నేను ఒక మంచి ఫ్రెండ్లో మాత్రమే అని చెప్పి వాళ్ళిద్దరూ, అంటే ఆయన టీవీ ముఖంగా రాలేకపోయినా ఆడియోలో రూపంలో ఆయన వచ్చారు. సో దానివల్ల మనకి ఏమైంది అడ్వాంటేజ్ ఏమైందంటే మస్తాన్ సాయి వాయిస్ దొరికింది. ఓకే. సో తర్వాత రేపు మనకు వచ్చిన ఏ కాల్ రికార్డ్ అయినా సరే ఇది మస్తాన్ సాయి వాయిస్ అనేది ధృవీకరించుకోవడానికి ఆ ఇంటర్వ్యూ ఉపయోగపడింది. ఇలా రకరకాల హింట్స్, రకరకాల క్లూలు వాళ్ళ ఇంటర్వ్యూస్లో వాళ్ళే ఇస్తూ పోయారు. అండ్ అలాగే ఆవిడ చాలా చోట్ల టీవీ ముందుకు వచ్చి చూడండి నన్ను ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు, నన్ను ఎంత దారుణంగా అరెస్ట్ చేశారు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అని చెప్పి చూపిస్తాం. చూపించినప్పుడు కూడా ఆ వీడియోని ఎవరు నోటీస్ చేయాలి. నేను కొంచెం గట్టిగా నోటీస్ చేస్తే దాంట్లో ఓపెన్ చేయమ్మా బ్యాగ్ అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, ఏమి లేకపోతే ఎందుకమ్మా ఓపెన్ చేయవు అని అడుగుతున్న అది కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తున్నాను. నేనే కాదు, ఇంక కొన్ని ఛానల్స్ కూడా తీసుకొచ్చాయి ఈ విషయాలు బయట పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను కొంచెం దీంట్లో పాపులర్ అయ్యాను కాబట్టి ఇంకా అందరు నన్ను అడగడం, ఏకంగా ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే రాజ్ తరుణ్ అందరూ కూడా తప్పు ఉంది అనుకున్న నేపథ్యంలో కంప్లీట్ యూటర్న్ తీసుకొని అసలు రాజ్ తరుణ్ పాప అమాయకుడు, రాజ్ తరుణే నిజమైన బాధితుడు. ఎప్పుడైతే ఆ క్లియర్ కట్ ఆడియో రికార్డ్ నేను ఎప్పుడైతే వినిపించానో అందరికీ అర్థమైపోయింది ఎంత క్రూరంగా రాజ్ తరుణ్ తోటి తిట్లు కానీ ఆ తన్నుడు కానీ ఇవన్నీ కూడా చేసిందో అని చెప్పి. మరి వాళ్ళిద్దరి మధ్య 13 years రిలేషన్షిప్ అని కూడా తెలిసింది. అంటే 13 years అమ్మాయి చెప్తోంది కూడా చెప్పింది. అదే 13 years కాకపోతే 30 years, లేకపోతే 100 ఏళ్ళు వేసుకోండి, 100 కాకపోతే 200 ఏళ్ళు వేసుకోండి. ఎంత ఉంటే ఎంత ఉన్నది అనేది పాయింట్ కదా. ఎప్పుడు వచ్చావా కాదు, బుల్లెట్ దిగిందా లేదా. నేను అనేది నీకు 30 ఏళ్ళ రిలేషనా 3 ఏళ్ళ రిలేషన్ కాదు. వన్స్ యూ ఆర్ అవుట్ ఆఫ్ ద రిలేషన్ అండ్ దట్ టు యూ హ్యావ్ మూవ్డ్ విత్ సంబడి ఎల్స్ అనేది మనకు క్లియర్ కట్గా ఈ ప్రూఫ్స్తో అర్థమవుతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి లేదు లేదు తూచి నేను నీతోనే ఉంటాను అనే హక్కు నీకు లేదు అంటున్నాను. 10 ఏళ్ళు ఉండని, వీడితో 1 సంవత్సరం ఉండని, 1 రోజు ఉండని, దట్ గివ్స్ ద అదర్ పర్సన్ ద రైట్. నువ్వు వాడితో ఉన్నప్పుడు నాకు నీతో ఉండే ఉద్దేశం లేదు. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ కదా. ఇప్పుడు మస్తాన్తో రిలేషన్ ఉందంటారా, ఇంకా కంటిన్యూ అవుతుందా? అమ్మ మీరు ఇంకా కంటిన్యూ అవుతుందో లేదో మన దగ్గర ఆ ప్రూఫ్స్ లేవు. బట్ 2021లో పరిచయం అని ఆవిడే రాసుకుంది. ఆవిడ ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో దాంట్లో న్యూస్ ఆర్టికల్ కూడా చూడండి, ఇప్పటిదాకా ఎవరు ఆ న్యూస్ ఆర్టికల్ చూసారో లేదో. ఆ రోజు గుంటూరులో ఏం జరిగిందని న్యూస్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఇవాళ వచ్చి అసలు ఈ కంప్లైంట్ అంతా ఫేక్, ఈ కంప్లైంట్ ఏం రాయలేదు, అది నేను కాదు అన్నట్టుగా ఏంటంటే అసలు పొంతన లేని కథలన్నీ చెప్తున్నారు. ఇది మస్తాన్ ఇంకా తను గుంటూరులో దొరికింది. సో మీకు చదవండి, మీకే అర్థమైపోతుంది. హైదరాబాద్కు చెందిన ఓ యువతికి గుంటూరుకు చెందిన మస్తాన్కు పరిచయమైంది. గత నెల 28న గుంటూరుకు వచ్చి ఓ హోటల్లో యువతి ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, చేసుకుందామని ఆ యువతిని అడిగితే మస్తాన్ నిరాకరించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మస్తాన్ ఆ యువతిని కొట్టి అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించగా ఆమె కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి రక్షించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది డేట్ చూడండి, పైన ఉంటుంది ఏప్రిల్ 1 లేకపోతే 2వ తేదీనో 2023. సో 2023 సంవత్సరంలో ఏప్రిల్ నాటికి ఆవిడ పెళ్లి కాలేదు, అందుకనే కదా పెళ్లి చేసుకోమని అడిగింది. అవును, మరి రాజస్థాన్తో పెళ్లి అయిందని ఎలా అడుగుతావు అని ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తుందిగా. ఇదే కదా ఇంతకన్నా పెద్ద ప్రూఫ్. నీ చేతులతో నువ్వు రాసిచ్చిన కంప్లైంట్. అవును, నీ చేతులతో నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ చాలా క్లియర్ గా. సరే నీ చేతులతో కాదంటుంది, సాంతకమైన నీదే కదా.
ఇదిగో ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో నన్ను అడ్డు తప్పించుకోవాలని పథకం ప్రకారం తుదముట్టించాలని ప్రయత్నించాడు. ఇట్లు ఎం లావణ్య. ఇదే సిగ్నేచర్ నార్సింగి PS లో ఇచ్చిన కంప్లైంట్ లో కూడా ఉంది. సో ఇంత క్లియర్ కట్ గా మనం ప్రూవ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈ కంప్లైంట్ అంతా ఫేకు, ఈ కంప్లైంట్ అది కాదు ఇది కాదు అని చెప్పడం మొదలెట్టారు. సరే కానీ అది కూడా అనుకుందాం. తర్వాత మనం ఏం చేసాం, రాజ్ తరుణ్కి ఈవిడికి మధ్య ఉన్న సంభాషణకి సంబంధించిన ఒక క్లిప్, దాంట్లో ఆవిడ క్లియర్ కట్గా మన ఇద్దరికి సంబంధం లేదు కదా, అవును లేదు ఎప్పుడూ లేదు అంటారు. అన్న తర్వాత నీలాగా నేను ఎవరిని పడితే వాళ్ళు తెచ్చుకోలేదే అని రాజ్ తరుణ్ అంటే, నేను ఎవరిని పడితే వాడిని తెచ్చుకోలేదు, ఒక్క మస్తాన్ సైనే తెచ్చుకున్నాను అంటది. తెచ్చుకున్నాను అన్నంత మాత్రాన అది రిలేషన్లో ఉన్నట్ట, ఫ్రెండ్లీ రిలేషన్ అనుకోవచ్చు కదా, ఇది కూడా మనం మాట్లాడుకోవచ్చు. సరే అది కూడా పక్కన పెడదాం. తర్వాత ఇంకొక కాల్ వచ్చింది, నీ గుండె నా దగ్గర, నా గుండె నీ దగ్గర, అది ఫ్లర్టింగ్ అంట, అది ఫ్లర్టింగ్ అంట. అంటే వినేవాడు చెవులో క్యాబేజీలు పెట్టి అవును అంటే ఇది ఇంత క్లియర్గా అవుట్ అండ్ అవుట్ మనం ప్రూవ్ చేసిన తర్వాత కూడా నా దగ్గర పూర్వాశ్రమంలో దిగిన ఫోటోలు ఏం చేసుకోవాలి, ఆ ఫోటోలు ఎప్పుడో అబార్షన్ అయిందని ఆ ఫోటోలు, అబార్షన్ కూడా కాదు, మీరు గమనిస్తే చాలా మందికి తెలియని విషయం అమ్మా, ఇవాళ ఆవిడ వచ్చి అబార్షన్ చేపించారు అంటుంది కదా, అదే ఆవిడ నోటితోటి మిస్క్యారేజ్ అని చెప్పి కొన్నాళ్ళ క్రితం చెప్పింది. అండ్ అది కూడా వదిలేద్దాం, మీరు అబార్షన్ రిపోర్ట్ ఆవిడ ఇట్లా చూపించింది, ఇలాగే దొరుకుతుంది ఆవిడ ప్రతిసారి వచ్చి ఇదిగో చూడండి నా వీడియో అని చెప్పి రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయట పెడుతుంది. ఆ అబార్షన్ రిపోర్ట్ మీరు చూడండి అమ్మా, మన మీడియా వాటి క్లిప్స్ లో దొరుకుతుంది హెడ్లైన్స్, దాంట్లో మీరు కొంచెం జూమ్ చేస్తే యాక్టోలిక్ ప్రెగ్నెన్సీ అని ఏదో అంటారు దాన్ని. అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ రావాల్సిన చోట రాకుండా ట్యూబ్లో వస్తుంది, అది కనుక డెవలప్ అయితే పగిలి చచ్చిపోతారు, కంపల్సరీగా తీసేయాలి ఆ ప్రెగ్నెన్సీ, అందుకని రిమూవ్ చేశారు తప్ప రాజధాని ఏదో బలవంతంగా తీసి ఇట్లా చూపించినంత మాత్రాన నిజమైపోదు కదా, దాన్ని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించమనేది నేను కోరేది మీడియా వాళ్ళందరినీ కూడా. సో ఏవైనా కూడా ఇవన్నీ కూడా వన్స్ యూ హ్యావ్ మూడ్ అవుట్ ఆఫ్ రిలేషన్, అంతకుముందు అబార్షన్లు జరిగాయా లేకపోతే మీరు రిలేషన్లో ఉన్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఏం పితలాటకం ఇది, నువ్వు వెళ్ళిపోయావు మస్తాన్ సాయి తోటి అనేది మనం క్లియర్ కట్గా చెప్తున్నావు, నీ కాల్స్ ప్రూవ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, ఇంకేం ప్రూఫ్స్ కావాలి అంటే ఇంత క్లియర్ కట్ మీకు తెలిసిన వరకు ఇంకేమన్నా ప్రూఫ్ ఉందా, ఏ రకమైన ప్రూఫ్? ఇవి అమ్మ నేనేమనుకుంటానంటే బుర్ర ఉన్నవాడు ఎవడన్నా సరే, కొంచెం సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా సరే ఇవన్నీ చూసిన తర్వాత, మరి ఇన్ని ప్రూఫ్లు దొరికినా కూడా మన లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? మరి ఆవిడ దాంట్లో అరెస్ట్ చేసే ప్రూఫ్ ఏముందమ్మా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం విషయం అయితే నేరమే కదా, అది చెప్తున్నా. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం నేరం కాదు, నైతికంగా తప్పు. సో నలుగురు తిట్టచ్చు, సభ్య సమాజం ఏంటమ్మా నువ్వు ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉండి ఇంకొకరితో ఉండడం తప్పు కదా అది ఇది అని చెప్పచ్చు. కానీ నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చేశారు, ఆవిడ చాలా క్లియర్గా ఒక 2.5 ఏళ్ళ నుంచి నాకు రాజుకి ఎటువంటి శారీరక సంబంధం లేదని చెప్పేసింది. అవును, మరి ఈ రోజు వచ్చి చెప్తుంది ఆవిడ, ఇప్పటిదాకా 13 ఏళ్ళు కదా, మరి 2.5 ఏళ్ళు తీసేయాలి కదా. నేను చెప్పేది అదే, 2.5 ఏళ్ళ నుంచి ఏమీ లేదు, 2.5 ఏళ్ళ నుంచి తనతో ఉంది అని చెప్తున్నాను కదా, అది కూడా ప్రూవ్ చేస్తుంది. ఇవాళ ఆవిడ నోటితో ఆవిడే ఒప్పుకుంది. సో దిస్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. మీరు ఏదో అడిగారు, సారీ నేను ఎక్కడో కన్ఫ్యూజ్, ఇంతకుముందు ఏం అడిగారు మీరు? ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, తనని అరెస్ట్ ఎందుకు చేయలేదు? సో అక్రమ సంబంధం అనేది చట్టరీత్యా నేరం కాదు. భర్త పెట్టుకున్నా భార్య పెట్టుకున్నా అక్రమ సంబంధాలు మీకు డైవర్స్ తీసుకోవడానికి ఒక గ్రౌండ్గా ఉపయోగపడతాయి తప్ప, ఇప్పుడు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, మీకు ఆయనతో ఉండాలని లేదు, మీరు వెళ్ళి కోర్టులో కేసు పెట్టి ఆయన శిక్ష ఇప్పించలేరు ఆయనకి, కానీ ఆయన దగ్గర నుంచి మీరు విడాకులు తీసుకోవచ్చు, భరణం క్లెయిమ్ చేయొచ్చు. అలాగే భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకుంటే, ఇదిగో ఈ తప్పుడుది, దీని మీద కేసు పెట్టండి, దీన్ని జైల్లో వేయండి అని అనలేవు నువ్వు. కావాలంటే అవును అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు ఆవిడ దగ్గర నుంచి విడాకులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఆవిడకి భరణం కూడా రాదు. ఇది బేసికల్లీ మన ఉన్న చట్టం. సో కాబట్టి ఈవిడ క్లియర్ కట్గా మూవ్ ఆన్ అయిపోయిందని ఇప్పుడు చెప్తుంది. నిన్న 2 వారాల నుంచి నేను మొత్తుకునేది అదే, ఈ వాళ్ళ ముందుకు వచ్చి 2.5 ఏళ్ళ నుంచి నాకు సంబంధం లేదని చెప్తుంది.